హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వికారాబాద్ జిల్లాలో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూడబోతున్నాం. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారిపోయిందేంటి అని పలువురు అయోమయానికి గురయ్యారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొడంగల్ అనే పేరుతో ఒక పెద్ద బోర్డును ఏర్పాటు చేయడం అక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జిల్లా ఆసుపత్రిగా మార్చడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఇంతకు ఇది ఎలా ఎందుకు పెట్టారు అనే దానికి ఎవరికి కూడా అర్థం కావడం లేదు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్షపూరితంగానే కొడంగల్ నియోజకవర్గానికి మేలు చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇలా బోర్డు పెట్టడం జరిగిందని, ఇది కక్షపూరితంగానే చేశారంటూ తాండూరుకు ఒక చరిత్ర ఉంది, ఈ తాండూరు పేరును చెడపడం ఎవరి తరం కాదు అంటూ కూడా పైలట్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును అధికారులపై నెట్టి ఓ కాంట్రాక్టర్ను బలి చేయడం సరికాదంటూ కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ బోర్డు ఎందుకు పెట్టారు అనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వివరణ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ కూడా అక్కడ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసలు ఏం చెప్పారు ఆయన, దాన్ని మనం ఇప్పుడు వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ఎందుకు బోర్డు పెట్టాల్సి వచ్చింది? తాండూరు జనరల్ జిల్లా ఆసుపత్రికి కొడంగల్ మెడికల్ కాలేజ్ తాండూరు కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా అక్కడ బోర్డు ఎందుకు పెట్టారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక జిల్లాలో చర్చనీయాంశంగా పారింది. దీనిపైన అధికారులు కూడా ఎలా వివరణ ఇస్తారు, ఏం సమాధానం చెప్తారు? దీనికి కేవలం రాజకీయ పార్టీ కక్షపూరితంగానే ఇలా పెట్టారా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ బోర్డు పెట్టారా? ఇది ప్రతి ఒక్కరికి కూడా మనం అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనిపైన కూడా తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ కూడా ఏం వివరణ ఇచ్చారో మనం ఇప్పుడు మీకు వినవించబోతున్నాం. చూస్తూనే ఉండండి. వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మన తాండూరులో ఉంది. అయితే ఏదైతే ప్లేస్ ఇక్కడ ప్రింట్ చేసిరో బై మిస్టేక్ లా అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కొడంగల్ ఉన్నది. అది కొడంగల్లో పెట్టే ఫ్లెక్సీని తెలియక కొంతమంది ఇక్కడ వచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడే ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, సూపరింటెండెంట్తో మాట్లాడడం, అది మిస్టేక్ అయింది, బై మిస్టేక్ అయింది, అందుకని తీపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బై మిస్టేక్లో జరిగింది తప్ప ఇది కావాలని చేసింది కాదు. ఇది గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూరే ఉంటుంది, అదేమో జనరల్ హాస్పిటల్ అని ఉన్నది. కొద్దిగా మిస్టేక్ అయింది కాబట్టి దాన్ని వెంటనే సవరించి దాన్ని ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సూపరింటెండెంట్తో మాట్లాడారు. సూపరింటెండెంట్ గారు చెప్పారు, సార్ బై మిస్టేక్లో అయింది, ఇది ఇక్కడ ఆ ఫ్లెక్సీ అక్కడే పెట్టేది ఇక్కడ నుంచి పెట్టడం జరిగింది అని చెప్పి మేము ఇప్పుడే తీపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది.